రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్న నేపథ్యంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ లో అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా రామ్ చరణ్ ఆడిన క్రికెట్ షాట్ ను ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో ట్రెండ్ చేశారు. చాలా మంది క్రికెటర్స్ ఇలా కూడా ఆడవచ్చా అనుకున్నారు కూడా. కొందరు ఈ షాట్ ను ట్రోల్ చేశారు. మొత్తానికి పెద్ది సినిమా గురించి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతూనే ఉంది. తాజాగా మరోసారి ఈ సినిమా గురించిన వార్తలు సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నాయి. పెద్ది సినిమా షూటింగ్ విషయంలో బుచ్చిబాబు ఏమాత్రం అలసత్వం ప్రదర్శించడం లేదు. సినిమా 2026 మార్చిలో ఉంది కదా, నిదానంగా షూటింగ్ చేద్దామని అస్సలు అనుకోవడం లేదు. ఇప్పటి వరకు షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్న దాని ప్రకారం 50 వర్కింగ్ డేస్ లో సినిమా షూటింగ్ పూర్తి కానుంది. ఈ నెలలో ఢిల్లీలో దాదాపు 12 నుంచి 14 రోజుల పాటు షూటింగ్ నిర్వహించబోతున్నారు. ఢిల్లీ షెడ్యూల్లో కీలకమైన రామ్ చరణ్, జాన్వీ కపూర్ కాంబోలో సీన్స్ షూట్ చేస్తారు. ఇంకా సినిమా చివరి దశ షూటింగ్ ను 2 షెడ్యూల్స్ లో రెండు వారాల చొప్పున షూటింగ్ చేయనున్నారు. ఆగస్ట్, సెప్టెంబర్ ఆ షూటింగ్ ఉండే అవకాశం ఉంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అక్టోబర్ వరకు పెద్ద సినిమా షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టాలని భావిస్తున్నారు. ఒకవేళ అక్టోబర్ లో షూటింగ్ పూర్తి కాకుంటే నవంబర్ లో ఖచ్చితంగా షూటింగ్ ను ముగించే అవకాశాలున్నాయని చెప్తున్నారు. సినిమా ప్రమోషన్ కి చాలా ఎక్కువ సమయం లభిస్తుంది. ఫిబ్రవరి నుంచి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టబోతున్నారు. ఈ సినిమాలోని విఎఫ్ఎక్స్ వర్క్ విషయంలో కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టేందుకు గాను దర్శకుడికి చాలా సమయం ఉంటుంది. అందుకే పెద్ద సినిమా ఖచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చెప్తున్నారు. పెద్ద సినిమాలో జాన్వీ కపూర్ తో పాటు బాలీవుడ్ బ్యూటీ కనిపించే అవకాశాలున్నాయి. ఒక హీరోయిన్ ను ఐటమ్ సాంగ్ చేయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ హీరోయిన్ ఎవరు అనేది క్లారిటీ రావాల్సి ఉంది. పుష్ప 2లోని కిసిక్ రేంజ్ లో ఐటమ్ సాంగ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. రెహమాన్ తో ఇప్పటికే ఆ పాట ట్యూన్ చేయించారు. బుచ్చిబాబు తన మొదటి సినిమా ఉప్పెనలో ఐటమ్ సాంగ్ చేయించలేదు, కానీ ఈ సినిమాలో మాత్రం ఐటమ్ సాంగ్ చేయించాలని పట్టుదలతో ఉన్నాడు. అందుకే షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి ఈ విషయం గురించి ఆలోచిస్తున్నాడట. ప్రముఖ హీరోయిన్ ను ఐటమ్ సాంగ్ లో నటింపజేసే అవకాశాలున్నాయి. పెద్ద సినిమాలో రామ్ చరణ్ పాత్ర రంగస్థలం సినిమాలోని చిట్టిబాబు పాత్రను మించి ఉంటుందని ప్రతి ఒక్కరూ నమ్మకంగా చెబుతున్నారు.